కామారెడ్డి డిక్లరేషన్ను మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టుకున్నామన్నారు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్. 61% మంది అభ్యర్థులకు సీట్లు ఇచ్చామన్నారు. ఓవైపు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నా తాము చిత్తశుద్దితో అమలు చేశామన్నారు. డీసీసీ అధ్యక్షుల పదవుల్లోనే బీసీలకే ఎక్కువగా ఇచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బీసీ కోటాపై రాజకీయాలు ఆపాలన్నారు అనిల్. 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉండే ఇక్కడ చట్టం చేసి పంపిన తర్వాత, కానీ వాళ్ళ ద్వంద్వ వైఖరితో 42% రిజర్వేషన్లు అమలు కాకుండా బీసీల నోట్లో మట్టి కొట్టారు. అదేవిధంగా మరో పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా ద్వంద్వ వైఖరి, ఇటు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా ఇవ్వరా అని అల్టిమేట్లీ జారీ చేయడం, మరో పక్క ప్యారలల్గా వాళ్ళ నాయకులతో కోర్టులో కేసులు వేయించి బీసీ రిజర్వేషన్లకు అడ్డం తలిగి 42% రిజర్వేషన్లు కాకుండా చేసిన దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ. అయినా సరే చట్టబద్ధంగా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం, హామీ ఇచ్చినాం కాబట్టి ఎన్నికలకు వెళ్లే ముందు ఒకటే చెప్పినాం, 42% రిజర్వేషన్లు ఇస్తానన్నాం, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తాం, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని చెప్పేసి ఎన్నికల్లో వెళ్లే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అందరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తశుద్ధితో పనిచేసి ఇవాళ హామీ నెరవేర్చడం జరిగింది. బీజేపీ నాయకులు ఇదే బండి సంజయ్ మాట్లాడతారు, మీరు 42% రిజర్వేషన్లు బీసీలకి ఇస్తే మేము బిల్లును ఆమోదింపజేస్తామని అన్నాడు. మరి బీసీలకి ఇస్తే అక్కడ ఏది ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకునేది లేదు, బీసీలలో ముస్లింలను పెడితే ఒప్పుకునేది లేదు అన్నారు. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు బీసీ కోటాలో, ఇక్కడ వీళ్ళ ద్వంద్వ వైఖరి చూడ అనేది బీజేపీ బండి సంజయ్ది. ఇనాయత్ అలీ ఆ వార్డ్ నెంబర్ 32 కరీంనగర్లో ఆయనకు బీసీ రిజర్వేషన్లు టికెట్ ఇచ్చిండు. ఇనాయత్ అలీ అనే మనిషికి బీజేపీ టికెట్ ఇదే బండి సంజయ్ 32వ వార్డులో టికెట్ ఇచ్చిండు. మరి ఎట్లా ఇచ్చినావు నువ్వు? ఇది ద్వంద్వ వైఖరి కాదా? అంటే ఇవన్నీ కూడా ఇవాళ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీని